హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇయర్ అయితే మా ఇంట్లో పూజ చాలా చక్కగా చాలా బాగా జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వెల్కమ్ టు ప్రియాస్ వండర్ వరల్డ్. సో వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఉదయాన్నే లేచి నేను ప్రసాదాలు అవి చేసుకున్నాను. ఈలోపు మా పిల్లలు కూడా లేచారు, వాళ్ళకు కూడా స్నానాలు అవి చేయించి ఇంకా రెడీ చేశాను. ఇద్దరైతే చక్కగా పట్లంగాలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు రాశాను, ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లో చిన్న మహాలక్ష్మిని కదా ఇద్దరు. సో వాళ్ళకు కూడా నేను చక్కగా కాళ్ళకి పసుపు రాసి రెడీ చేస్తాను. తర్వాత దేవుడి దగ్గర అన్ని కూడా మన ప్రసాదాలు కాకుండా మన దేవుడి దగ్గర అన్ని రెడీ చేసుకోవాలి కదా, నేను అవి కూడా రెడీ చేసుకున్నాను. అంటే నేను ఎప్పుడు మామూలుగా దేవుడి దగ్గర ఏంటంటే కలసం అది మేము పెట్టము, కలసం లేదు మాకు. సో నార్మల్గానే ఫోటో పెట్టుకొని అమ్మవారిది ఒక ప్రతిమ ఉంటుంది నా దగ్గర చిన్నది, అది పెట్టే ప్రతి సంవత్సరం నేను పూజ చేసుకుంటాను. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను ప్రసాదాలు అంటే 5 రకాలే చేస్తాను, అంతకంటే ఎక్కువ చేయనులేండి, ఎందుకంటే నాకు అవ్వదు కూడా ఎక్కువ. సో 5 చేస్తాను. అవి కూడా బూర్లు, గారెలు, చక్కెర పొంగలి, పాయసం, పులిహోర చేశాను. మా పెద్ద పాప చెప్తుంది నేను ఏం చేశానని, చూపిస్తుంది మీకు. ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా నేను దేవుడి దగ్గర అన్ని సర్దేసుకున్నాను. ఈ లోపేమో మా తోటకోళ్ళు కూడా వచ్చారు, అంటే నా పూజ అవుతుంది లోపు వచ్చారు. నేను మామూలుగా కామాక్షి దీపం, తర్వాత ఇంకా నార్మల్గా దీపాలు అవి పెట్టుకుంటాం కదా, అవి పెట్టేసుకున్నాను. ఇంకా తాంబూలానికి ఇవ్వాల్సిన బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టేశాను. నేను అంటే దేవుడికి ప్రసాదాలు పెడుతుంటే మా పెద్ద పాప కొంచెం హెల్ప్ చేసింది, నాకు అన్ని అందించింది. సో అన్నీ ఇంకా నేను అలా ఒక పళ్ళెంలో పెట్టేసి ఇంకా అమ్మవారికి అన్నీ అలా పెట్టేశాను. నాతో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా పూజ చేశారు, మా వారు కూడా చేశారు. కాకపోతే ఆయన వీడియో తీస్తున్నారు కదా, అందుకే కొన్ని చోట్ల అదే అతను మిస్ అయ్యారు, లేరు వీడియోలో. మా పూజ అయ్యేసరికి 10 అయిపోయింది. అంటే నేను ఎంత మార్నింగ్ లేచి ప్రసాదాలు అవి చేసినా దేవుడి దగ్గర సర్దుకోవడం, పిల్లల్ని రెడీ చేయడం, ఇదంతా టైం కొంచెం పడుతుంది కదా. సో 10 అయిపోయింది నా పూజ అయ్యేసరికి. నెక్స్ట్ మా పిల్లలిద్దరివి పట్లంగాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, అండ్ నా అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేను పూజ చేసుకున్నాక అంటే అష్టోత్తరం అవి చదివేసి ఇంకా నేను కథ అది చదివేసుకున్నాను. తాంబూలాలు కూడా అంటే మరి ఎక్కువ మందిని కాకుండా ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక 3 5 అలా, అంటే నాకు ఆ టైం కొలది అవైలబిలిటీని బట్టి నేను పిలుచుకుని తాంబూలాలు కూడా ఇచ్చేస్తాను. నాకంటే ఎప్పుడు అంటే అమ్మవారిని ఎప్పుడు నేను అంటే ప్రతి మంది ఫేస్ అది కట్టి రెడీ చేస్తారా కదా అమ్మవారికి, చీర అది కట్టి, అది ఎప్పుడు నేను అలా చేయలేదు. అంటే లేదు కదా మళ్ళీ ఎందుకు అలా చేయడం అని చెప్పేసి చేయలేదు అంతే. మా చిన్న పాపకి నేను పసుపు రాసాను, అయినా ఇంకా సరిగ్గా రాయలేదంటే చెప్తుంది వాళ్ళ డాడీ తోటి, మమ్మీ ఎక్కడో రాయలేదు అందుకే నేను మళ్ళీ రాసుకుంటున్నాను అని చెప్తుంది. దేవుడికైతే నేను పూజ కూడా చేసేసుకున్నాను. కలసం పెట్టడం ఆనవాయితీ ఉండాలి అని అంటే అని చాలా మంది అంటారు. మరి అది ఆనవాయితీని బట్టి చేస్తారా లేదా ఎవరైనా పెట్టుకోవచ్చో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అంటే పెట్టుకోవచ్చా లేదంటే ఆనవాయితీ ఉండాలా ఏంటా అని చెప్పి. నేను ఫోన్లో చూసే చదివేశాను, ఎందుకంటే బుక్ ఎక్కడో మిస్ అయింది, అన్నీ ఇప్పుడు మనకు మొబైల్లో వచ్చేస్తున్నాయి కదా. సో ఇంకా నేను ఫోన్లో చూసుకుని అలా చదివేసుకున్నాను మంత్రాలు, తర్వాత కథ కూడా ఫోన్లోనే చదివేశాను. పూజ అంతా అయిపోయింది. ఇంకా హారతి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చాను. అనుకున్నాను అంటే ప్రసాదం తీసుకోకుండా ఎవరికైనా ఒక తాంబూలం ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఈ లోపల పూజ అవుతూ ఉండగానే మా తోట కూడా వచ్చారు, చిన్న తోట వాళ్ళు. దానికి ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం అందరం తిన్నాము. నేను ఎలా పెట్టాను, ఎలా రెడీ చేశాను నా పూజ, అదే ఆ ప్లేస్ అది కామెంట్ చేయండి. నేను ఏమన్నా ఈ పూజలో ఏమన్నా మిస్టేక్స్ చేశానా, ఇంకా ఏమన్నా పెట్టచ్చా, ఏమన్నా చేయొచ్చా అది కూడా కమెంట్ చేయండి, మర్చిపోవద్దు.
అంటే ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమన్నా చేశానా ఏంటా? నేనైతే అంత బాగానే చేశాను అనుకుంటున్నాను. పూజ అయిపోయింది. ఇంకా మా తోటి వాళ్ళకి కూడా ఇంకా తాంబూలం ఇవ్వడం కోసం వాళ్ళకి పసుపది రాసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆగస్టులోని చాలా పండుగలు వచ్చాయి. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే, రాఖీ పౌర్ణిమ, మళ్ళీ అదే వీక్లో మనకి ఇదేంటి కృష్ణాష్టమి కూడా వచ్చి అదే ఆ మంత్లోని కృష్ణాష్టమి కూడా వచ్చింది 16th. సో ఇక నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అయిపోయి ఇంకా హడావిడి ఉంటుంది మనకి ఆడవాళ్ళకి. వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అయిపోతాయి మనకి వినాయక చవితి. మెయిన్ వినాయక చవితి ఉంది. వినాయక చవితి అయితే ఇంక మళ్ళీ మనకి వెంటనే దసరా వచ్చేస్తుంది. నేనైతే తోరం అంటే కట్టుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ తోరం కట్టుకుంటాను. 9 దారాలతో మనం వేసుకుంటాం కదా, అలా కడతాను. మా పిల్లలకు కూడా అంటే నేను కట్టుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు. సో దేవుడిదే కదా అని నేను వాళ్ళకి కూడా కడతాను. కట్టచ్చో లేదో నాకైతే తెలియదు పిల్లలకి, కానీ దేవుడిదే కదా అని చెప్పేసి కడతాను. మా పెద్ద పాప కట్టుకుంది, మా చిన్న పాప ఈ సంవత్సరం అడగలేదు, అది నేను కట్టలేదు. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా ప్రసాదాలు కూడా తినేస్తున్నాము. బాగుందంట మా చిన్న పాప చెప్తుంది. అది నేను ఏం చేసినా బాగుందంటది. మా ఫ్లాట్ లో కూడా తాంబూలానికి పిలిచారు. ఇంకా నేను అక్కడ కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ లోపు నేను వీళ్ళకి ప్రసాదాలు పెట్టేసి నేను ఈ లోపు మా ఫ్లాట్కి వెళ్ళి ఫ్లాట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలం కూడా తీసుకుని వచ్చాను. వెంటనే ఇంకా నెక్స్ట్ మీకు రాఖీ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. మా పిల్లలు వాళ్ళ అన్నయ్యల ముగ్గురు అన్నయ్యలకి, తర్వాత వాళ్ళ ఇంకో అన్నయ్యకి కూడా కట్టారు. నేను మా అన్నయ్యకి కూడా రాఖీ కట్టాను. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. రాఖీ వీడియో తప్పకుండా చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూసినందుకు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియాస్ వండర్ వరల్డ్. బాయ్ బాయ్.